సీజన్ 8 లో కూడా ఎమాన్యుయల్ ని కాల్ వచ్చింది బిగ్ బాస్ కి అని ఒక మాట వినిపించింది. అంటే సీజన్ 9 ఓకే తెలిసింది, బట్ బిఫోర్ సీజన్ లో కూడా కాల్ వచ్చింది, బట్ తను వెళ్ళలేదు, నెక్స్ట్ సీజన్ కి వెళ్ళాడు అన్న మాట కూడా వినిపించింది. అంటే ఈ విషయం ఎమాన్యుయల్ కూడా తెలుసలేదు, నాకైతే తెలియదు. ఓకే, ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు మీతో షేర్ చేసుకుని ఉంటాడు కదా, కొంతమంది ఏంటంటే కొంచెం భయపడతారు వెళ్ళడానికి. తను ఏమనిపించింది అన్న ఇట్లా కాల్ వచ్చింది నేను వెళ్ళాలనుకుంటున్నాను అని ఓపెన్ గా చాలా ధైర్యంగా చెప్పాడా, లేదు ఎట్లాగైనా దీన్ని ఉపయోగించుకోవాలని కొంచెం భయంగా ఏమైనా చెప్పాడా? భయం ఏం లేదు, అంటే ఒక్క ఛాన్స్ రావడం చాలా కష్టం అండి, అది మేము ఫేస్ చేసి వచ్చాం కాబట్టి. పటాస్ అప్పుడు ఒక్క ఛాన్స్ లోనే సెలెక్ట్ అయ్యాం, జబర్దస్త్ అప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇంక అందరూ అయిపోయారు, ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు అనుకున్నప్పుడు ఆ ఒక్క ఛాన్స్ తోనే ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ మిగతా షోస్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అన్న ప్రతి చోట తను ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. అలాగే వచ్చింది ఈ ఆపర్చునిటీ కూడా. ఆ ఒక్క ఛాన్స్ని ఎందుకు మిస్ చేసుకోవాలి, ఇన్ని ఛాన్సులు ప్రూవ్ చేసుకున్నాం, ఇది కూడా ట్రై చేసి దీంట్లో కూడా ప్రూవ్ చేసుకుంటే మనం ఏంటనేది కనీసం మిగతా ఆడియన్స్కి తెలుస్తుంది అని చెప్పేసి తనకు ఓకే అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ మాట్లాడేసుకున్న తర్వాత నా దగ్గరకు వచ్చాడు.